గంజాయి సాగు చేసినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. కెరమెరి మండలంలో పట్టుకున్న గంజాయి కేసు వివరాలను సీఐ వివరించారు. పక్కా సమాచారం ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాలతో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు 1,52,00,000 రూపాయలుంటాయని చెప్పారు. గంజాయి వాడకం ప్రమాదకరమని, దీనివల్ల జీవితాలు నాశనమవుతాయని సూచించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, వాడినా నేరమవుతుందన్నారు. గంజాయిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. గిరిజన గ్రామాల్లో సంప్రదాయ ముసుగులో గంజాయి సాగు చేయటం మానుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా జైనూరు మండలంలోని గూడమామిడ గ్రామ పంచాయతీ పరిధిలోని సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. తేదీ 28వ తారీఖు రోజున కెరమెరి మండలంలోని కోట గ్రామంలో కోటంబే ధనరాజ్ అనే వ్యక్తి, తండ్రి పేరు విశ్వనాథ్, 37 సంవత్సరాలకు గాంజాయి ఉన్నదన్నట్టుగా మాకు మా సర్కిల్ టీం ద్వారా సమాచారం వచ్చింది. ఆ సర్కిల్ టీమును ఎస్ఐ కెరమెరి విజయ్ గారు ఇద్దరు టీమ్గా ఏర్పడి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసిన సందర్భంలో అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో గంజాయి ఉన్న ఇన్ఫర్మేషన్ మీదుగా మేము గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో గంజాయి సీజ్ చేశాము. ఈ గంజాయి యొక్క వెయిట్ వచ్చేసి 6 కిలోల 100 గ్రాములు ఉంది. దీని యొక్క టోటల్ వర్త్ రూపీస్ వచ్చేసి 15,52,050 రూపాయలు. ఇది ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. తదనంతరం ఇతని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ముఖ్య గమనిక, ఈ గంజాయి సాగు ఎవరు చేసినా కానీ, ఇంట్లో పెంచుకున్నా కానీ దీనిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ గంజాయి అనేది చాలా చాలా యువత అనేది దీనివల్ల చెడిపోతున్నారు. ఈ మాదక ద్రవ్యాల వెంబడబడి చాలామంది చెడిపోతున్నారు. కాబట్టి ఈ గంజాయి యొక్క నిర్మూలన విధంగా మా ఎస్పీఆర్ ఆదేశాల మేరకు ఈ విధంగా రైడ్ చేస్తున్నాము. ఎవరైనా గంజాయి సాగు కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసినా, కొన్నా, వాడినా